అందరికీ నమస్కారం. ఇది ఒకటి పెద్ద రికవరీ ఇది మన దగ్గర వరంగల్‌లో చేయడం జరిగింది. రిగార్డింగ్ హ్యాష్ ఆయిల్, హషీష్ ఆయిల్ కూడా అంటారు. సో ఇది బేసికలీ ఏముంది దీంట్లో మనము ఇప్పుడు నలుగురు ఫెండర్స్ని పట్టుకున్నాము. వీళ్ళందరూ కూడా ఇది మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిశా రాష్ట్రంకి సంబంధించిన వాళ్ళు. ఒకడు మాత్రం ఏపీకి సంబంధించిన వాడు. ఆయన కూడా అక్కడ బార్డర్లోనే అల్లూరి జిల్లా ఉంది, అక్కడ బార్డర్లోనే ఉండేవాళ్ళు. అండ్ ఇంకో ఎక్యూజ్ ఆయన ఫరారీలో ఉన్నాడు. సో వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి హంతల్ సన్ను అని అండ్ హంతల్ సన్యాసి, వీళ్ళిద్దరూ కూడా 23 years ఉన్నారు. అట్లాగే వీళ్ళిద్దరూ కూడా మల్కాన్గిరికి సంబంధించిన వాళ్ళు. ఒకడు కండేలా చిన్న అని ఉన్నాడు, కండేలా చిన్న బాబు, ఇతంది అక్కడ అది ఏఎస్ఆర్ జిల్లా బార్డర్లోనే. దాన్ని ఒకటి కృష్ణ హంతల్ అని, ఇతంది కూడా మల్కాన్గిరి. అట్లాగే ఇంకో ఆయన కిల్లో పాండు అని, ఇతంది కూడా అక్కడ అది లండంపల్లి అని ఉంది అక్కడ ప్లేస్, అక్కడికి సంబంధించిన వాడు. సో వీళ్ళు నలుగురు కూడా బేసికలీ ఫ్రెండ్స్. ఎవరైతే కిల్లో పాండు అని ఉన్నాడో వీడు ప్రస్తుతానికి మన దగ్గర లేడు, అవైలబుల్ లేడు, ఇతన్ని కూడా పట్టుకుంటాము. సో ఏమైంది అంటే దీంట్లో వీళ్ళు ఫస్ట్ A1 to A4 ఎవరైతే ఉన్నారో సన్ను, సన్యాసి, చిన్న బాబు అట్లాగే హంతల్, వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ అది ఒడిశా రాష్ట్రంలోనే బేసికలీ అక్కడ అది గాంజా కల్టివేషన్ చేసుకొని రెగ్యులర్గా అమ్మే వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు కూడా మన దృష్టికి రాలే వాళ్ళు. అండ్ వాళ్ళ పాత నిరచరిత్ర కూడా చూసినాము, ఎక్కడ కూడా వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ కానీ అలాంటివి ఏం లేదు. సో దీంట్లో రెగ్యులర్గా వాళ్ళు చాలా టైం నుంచి చేస్తూ సప్లయర్గా పని చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇక్కడ కూడా ముందుకు రాలేదు. సో దీంట్లో ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఇది గాంజా ఇది డైరెక్ట్గా అది సేల్ చేస్తే పెద్దగా ఇన్కమ్ కావట్లేదని ఇప్పుడు గాంజా కాకుండా వీళ్ళకి నా కిల్లో పాండు ఎవరైతే ఉన్నాడో ఇతను సజెస్ట్ చేసిండు దట్ ఇది హ్యాష్ ఆయిల్ అమ్మితే ఇంకా కూడా అది ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని. సో ఆ నేపథ్యంలో వీళ్ళు ఇది గాంజా అది కూడా గాంజాతోనే వస్తుంది కాబట్టి గాంజా కల్టివేషన్ ఇట్లా చేశారు. సో దాని తర్వాత అది ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళ దగ్గర అది గ్యాదర్ అయిపోయి తర్వాత ఆయన కిల్లో పాండుతో మాట్లాడుకొని అతని దగ్గర ఏదో మషీన్ ఉంది, అది మషీన్ అతని దగ్గర తెప్పించి అక్కడే ఒడిశాలోనే అక్కడ అది తెప్పించుకున్న తర్వాత దాన్ని అక్కడ రీప్రొసెసింగ్ అంతా చేసుకొని దాని నుంచి వాళ్ళు అది హ్యాష్ ఆయిల్ తయారు చేశారు. దాదాపు 40 kilograms అది వాళ్ళు హ్యాష్ ఆయిల్ అక్కడ వాళ్ళు తయారు చేశారు. సో 40 kilogram తయారు చేసుకొని తర్వాత దాంట్లో 20 kilos ఈయన కిల్లో పాండు అయినా ఉంచుకున్నాడు, అతనికి సంబంధించిన నెట్వర్క్లు అమ్ముకోవడానికి. 20 kilos వీళ్ళ నలుగురికి ఇచ్చిండు. వీళ్ళందరికీ కూడా 5 kgs చొప్పున అట్లా దట్ మీరు అందరూ కూడా సేల్ చేయండి. అండ్ దీని తర్వాత వాళ్ళు కూడా డిస్కస్ చేసినారు, ముంబైలో ఏదో వాళ్ళకి కాంటాక్ట్ ఉంది, అక్కడికి పోయి అమ్ముకుంటామని. సో ఆ ప్లానింగ్లో వాళ్ళు 19th నాడు అక్కడ నుంచి కొనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అక్కడ ఎక్కారు ఒడిశాలోనే. కొనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కిన తర్వాత 19th నాడు నిన్న అది 20th మార్నింగ్ ఇది మన దగ్గరికి చేరుకున్నారు. మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండేది దట్ ఇట్లా ఎట్లా నడుస్తుంది అని. సో రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాము చెకింగ్ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ. సో ఇక్కడ ఇది వరంగల్లో అది చెకింగ్ నడుస్తుంది అని వాళ్ళు ఇక్కడికే దిగారు, అది ఏదో వాళ్ళు ట్రైన్లో చెకింగ్ చేసి పట్టుకుంటారని. సో దిగిన తర్వాత ఇక్కడే వాళ్ళు స్టే చేశారు. స్టే చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని అట్లా ప్లానింగ్లో ఉండే. సో మాకు అది ఇన్ఫర్మేషన్ వస్తే ఈరోజు చెకింగ్ చేస్తే వాళ్ళ నలుగురిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ దగ్గర అది 20 kilos ఇది హ్యాష్ ఆయిల్ అది కూడా పట్టుకోవడం జరిగింది. ఇది చాలా విలువైన ఉంది, ఇది ఒక్కొక్క కిలోగ్రామ్ దాదాపు 12.5 lakhs వరకు ఉంది. సో అది 20 kilosకి చూస్తే 2.5 crore వరకు దీనికి ఇది మార్కెట్ వాల్యూ ఉంది. కానీ దానిలో ఇంకా స్ట్రీట్ వాల్యూ అనొచ్చు దట్ ఇంకా కూడా హైయర్ కాస్ట్ కూడా ఉంటుంది. ఇది సప్లయర్ బట్టి చెప్పిన రేట్ ఇది. సో వీళ్ళ దగ్గర అది నలుగురు దగ్గర నుంచి 20 kilos అది హ్యాష్ ఆయిల్, అది 2.5 crores వర్త్, అట్లాగే 3 మొబైల్స్ ఫోన్స్ అంతా కూడా అది సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్లీ ఇది కోర్టుకి ప్రొడ్యూస్ చేసుకుని రిమాండ్కి కూడా అప్లై చేస్తాము. అట్లాగే ఇది ఎవరైతే కిల్లో పాండు అని ఉన్నాడు అతను వీళ్ళకి తయారు చేసి ఇచ్చేవాడు అక్కడ. సో అతనికి గురించి కూడా టీం పంపుకొని అతన్ని కూడా పికప్ చేయడం జరుగుతుంది.
సో ఈ టీంలో మనకి ఇదే మన ఆఫీసర్స్ చాలా మంచి పని చేశారు. మెయిన్లీగా మన ఏసీపీ ఎస్బీ నుంచి జానీ నరసింహులు, అట్లాగే ఏసీపీ జితేందర్ రెడ్డి, దెన్ ఇన్స్పెక్టర్ సతీష్, దెన్ ఇంతజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుగూర్, అట్లాగే ఎస్ఐస్ సందీప్ తేజ, దెన్ పూర్ణచందర్ రెడ్డి లింగారావు, దెన్ ఏఎస్ఐ సుబ్బిరామ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బాలరాజు, శ్రీరాములు, రబ్బానీ, రాజ్ కుమార్, రవీందర్, అట్లాగే కానిస్టేబుల్స్ రాజేందర్, పాషా, రమేష్, విక్రమ్, రాజయ్య, సురేష్, చంద్రశేఖర్, అట్లా మరియు ఇంకో రమేష్, బి రమేష్. సో వీళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. ఇది యాక్చువల్గా అది ఇది మనం సప్లై స్టేజ్లోనే మనం ఇది పట్టుకున్నాము. జనరల్గా ఏముంటుంది, కన్జ్యూమర్స్ దగ్గర చేరుతారు, అప్పుడు చిన్న చిన్న క్వాంటిటీ ఇది పట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇది సప్లయర్ స్టేజ్లోనే మనం ఇది కేసు అంతా డిటెక్ట్ చేసుకొని వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇది పెద్ద అచీవ్మెంట్ ఉంది. ఇది వాల్యూ కూడా చాలా పెద్దగానే ఉంది. సో మా టీం మెంబర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. సో వాళ్ళకి ఇది ప్రాపర్గా అది బహుమతి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్. అండ్ అది అదర్వైజ్ కూడా గాంజాకి సంబంధించి మన కమిషనరేట్లో కూడా రెగ్యులర్గా మానిటరింగ్ అండ్ సూపర్విజన్ అది అంతా కూడా జరుగుతుంది. మన డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా కూడా రెగ్యులర్గా చెక్కింగ్స్ అండ్ ఆల్ అంతా కూడా చేయడం జరుగుతుంది. అండ్ మీకు కూడా మేబీ ఇది ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నదో దట్ అది ఎన్నైనా మనం కేసెస్ అది చేస్తున్నాము. అది ఇన్ఫ్యాక్ట్ అది కన్జ్యూమర్స్ ఎక్కడైతే చిన్న చిన్న క్వాంటిటీ తాగుతున్నారో వాళ్ళ మీద కూడా మనం కేసెస్ బుక్ చేసుకొని అది కూడా చేస్తున్నాము. అట్లాగే ఇలాంటిది పెద్ద లెవెల్ ఎవరైతే సప్లయర్స్, అదర్వైజ్ పెడలర్స్, ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా దృష్టి సారించి వాళ్ళని కూడా పట్టుకోవడం రెగ్యులర్గా జరుగుతుంది. సో దీంట్లో ఒకటి ఉంది దట్ అది మీ మాధ్యమం ద్వారా అది పబ్లిక్కి కూడా అపీల్ చేస్తున్నాము. రెండు, ఒకటి అంటే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరైనా ఎక్కడైనా ఎనీ సార్ట్ ఆఫ్ ఇది నార్కోటిక్ డ్రగ్స్ ఏదైనా కన్జ్యూమ్ చేస్తున్నారు, దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో దట్ వీ కెన్ టేక్ యాక్షన్. అట్లాగే ఇది కాకుండా ఎవరైనా మీకు తెలుసు దాట్ ఇప్పుడు కొత్తగా వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి ఇది వాళ్ళు ఎలాంటి కూడా అమ్మడంలో వాళ్ళు ఇన్వాల్వ్ లేరు, ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్లో డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, కేవలం ఇది కన్జంప్షన్లోనే ఉన్నారు, కేవలం ఇది గాంజా తాగే దాంట్లో లేకపోతే ఇది హ్యాష్ ఆయిల్ తాగే దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో అలాంటి వాళ్ళ మీద చట్టంలోనే మనకి ప్రొవిజన్ ఉంది. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ట్రీట్మెంట్కి ఒప్పుకుంటే దట్ మేము అక్కడ డిఎడిక్షన్ ట్రీట్మెంట్, మన దగ్గర డిఎడిక్షన్ సెంటర్ ఉంది, ఎంజిఎం హాస్పిటల్లో ఉంది, అట్లాగే నర్సంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, దెన్ జనగాం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉంది. సో వాళ్ళు ట్రీట్మెంట్కి ఒప్పుకుంటే పూర్తి ట్రీట్మెంట్ చేస్తే అక్కడ తీసుకుంటే వాళ్ళది అక్కడ హాస్పిటల్ నుంచి సర్టిఫికేషన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నలుగురు డిఎడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఒకవేళ అట్లా వాళ్ళు పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ మీద కేసు ఏదైతే ఉన్నదో అది ఫుల్ కేసు విడ్రావల్ అయిపోతుంది. సో అది చట్టంలోనే, ఎన్డీపీఎస్ చట్టంలోనే అది ప్రొవిజన్ ఉంది. సో మీ మాధ్యమం ద్వారా అట్లాంటి ఎవరైతే యువకులు మన దగ్గర ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా అది రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు అలాంటి వాళ్ళు ఉంటే మీరు సొంతంగానే ఎట్లా చేస్తున్నారా అంటే మీరు కూడా మాకు చెప్పండి. డిఎడిక్షన్ గవర్నమెంట్ చూసి టోటల్గా ఫ్రీ ఉంటుంది. మీ కెరియర్, మీ లైఫ్ అది కూడా సేవ్ అవుతుంది. అట్లాగే మీ మీద కేసు ఏదైనా ఉంటే అది కేసు కూడా టోటల్గా విత్డ్రాల్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు కూడా అది నార్మల్గా మీ ఫ్యూచర్, మీ లైఫ్, మీ ఫ్యామిలీ తోటి మీ కెరియర్స్ని మీరు కూడా ప్రాపర్గా పర్సూ చేయొచ్చు. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన కిలో పండు ఆయన ఉంచుకున్నాడు, ఆయన వేరే దగ్గరికి అమ్ముకుంటానని, అతన్ని కూడా పట్టుకుంటాము. ఇక్కడ వాళ్ళు 20 కేజీసే తెచ్చారు. ఇక్కడ కాదు, వాళ్ళ డెస్టినేషన్ ముంబై ఉండే. యాక్చువల్లీ ట్రైన్లో పోయి అక్కడ ముంబైకి పోయి అక్కడ అమ్ముకుంటామని. ఇప్పుడు మ్యాక్సిమం అది గత కొంతకాలం నుంచి ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే ట్రైన్లో డైరెక్ట్గా వాళ్ళు ముంబై కానీ, పుణే కానీ, అక్కడక్కడ వేరే బెంగళూరు కానీ వేరే సిటీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ రిసీవర్స్ ఉంటారు, ఆర్ మేబీ ఈవెన్ గోవా. సో అక్కడ రిసీవర్స్ ఉంటారు, అక్కడ వాళ్ళ డైరెక్ట్గా పోయి అమ్ముకోవడానికి ఎట్లా ప్లానింగ్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా అది మీకు గుర్తుంటారు దట్ అది రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ కూడా మేము పట్టుకున్నాము. సో దాంట్లో కూడా సేమ్ ఉండే, అక్కడ ఒడిశా నుంచి బయలుదేరి డైరెక్ట్ వాళ్ళ ఎండ్ పాయింట్ ఉండే ముంబైలో. సో అక్కడ అది వాళ్ళు స్లమ్స్లో ఎక్కడెక్కడ వాళ్ళు అమ్ముకుంటారు. సో ఆ కేసులో కూడా మేము అక్కడ సప్లయర్ని పట్టుకున్నాము. అట్లాగే ఎవరైతే అక్కడ తీసుకునే వాళ్ళు ఉన్నారు ముంబైలో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. కానీ ఎండ్ పాయింట్ మన దగ్గర అది వరంగల్ కానీ తెలంగాణ అట్లా ఎండ్ పాయింట్ ఉండట్లే, ఓన్లీ ట్రాన్సిట్ పాయింట్ లాగానే ఉంటుంది.
ఇది రెగ్యులర్గానే ఉంటాయి, మ్యాక్సిమం గాంజా ఉంటుంది, కానీ ఇది హ్యాషోల్ అంటే ఇంకా కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఉంటుంది దానికి. టీహెచ్సి కంటెంట్ చాలా హై ఉంటుంది, సొంత ఈజీగా తయారు కాదు, కానీ వాళ్ళు ఎప్పుడైనా వస్తుంటే పట్టుకుంటూ ఉంటాం. అది యాక్చువల్లీ మన దగ్గర చట్టం ఉంది, సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్, కోట్పా అంటారు. సో ఇది యాక్చువల్లీ ఇంకా కూడా డ్రైవ్ నడుస్తుంది, పూర్తిగా కాలేదు, అందుకే దీనికి సంబంధించి ప్రెస్కి ఏం వివరణ ఇంకా చేయలేదు. బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాము. దాంట్లో సెక్షన్ 6 ప్రకారంగా ఎలాంటి కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇంకా ఎనీ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, దానికి 100 yards పరిధిలోని ఎలాంటి కూడా అది టొబాకో సంబంధించిన షాప్స్, టొబాకో, గుట్కా అలాంటి షాప్స్ అవి ఉండకూడదు. అది చట్టం ద్వారా నిషేధం ఉంది. కానీ కొన్ని చెట్ల ఏముందని అక్కడెక్కడో నడిపిస్తున్నారు. అట్లాగే మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉంది, దాంట్లో సెక్షన్ 77 ప్రకారంగా చిన్న పిల్లలకి, జువెనైల్స్కి ఎవరైనా ఇలాంటి పదార్థాలు అమ్మితే వాళ్ళ మీద అది కేసు అవుతుంది, వాళ్ళు లోపలికి కూడా వెళ్తారు. సో ఇవి రెండు చట్టాలుగా మనము ఇది సేకరించి, ఇది ఒకటి డ్రైవ్ ఇక్కడ ఇంతకుముందు వరంగల్లో స్టార్ట్ చేసినాము. అన్ని ప్లేసెస్లోని ఎక్కడైనా స్కూల్ కానీ కాలేజ్ కానీ దానికి 100 yards పరిధిలోనే ఇలాంటి కూడా షాప్స్ ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది, డైలీ మన కేసెస్ అవుతున్నాయి. సో దీంట్లో ఒకటి సంతోషమైన విషయం ఏముంది, దాట్ కొంతమంది దాంట్లో వాళ్ళు వాళ్ళ షాప్స్ని షిఫ్ట్ చేసుకుంటున్నారు. అది ఒకటి సంతోషం ఉంది. వాళ్ళు 100 meter పరిధి దాటుకొని ఎట్లా పెడుతున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఇప్పటి నుంచి మేము ఇది ఇట్లాంటి పదార్థాలు, గుట్కా కానీ టొబాకో కానీ అమ్మము అని అది కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు. సో అట్లాగే వాళ్ళ మీద వాచ్ కూడా చేస్తాము. ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తే దాన్ని ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది. సి ఒకటి ఏముంది, మనది కొంచెం అలవాటు కూడా అయిపోయింది. ఎలాంటి మనకు కూడా క్రిమినల్ని పట్టుకుంటే ఇమ్మీడియట్లీ రాస్తారు గాంజా బ్యాచ్. దానికి యూరిన్ టెస్ట్ ఉండదు, ల్యాబ్ టెస్ట్ ఉండదు, ఏమి ఉండదు. ఇది జస్ట్ సెన్సేషన్ కోసం ఇమ్మీడియట్గా రాసిస్తారు. సేమ్ ఉంది, పోలీస్కి తెలియకముందు, లెబార్టరీకి తెలియకముందు, హాస్పిటల్కి తెలియకముందు, డాక్టర్స్కి తెలియకముందు మీడియాకి తెలుస్తుంది వాళ్ళు గాంజా బ్యాచ్ అని. అది ఒకటి చాలా ఏమన్నాలి నాకు అర్థం కాలేదు. మీడియాకి అంతా సూపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దట్ అక్కడ వాడు గాంజా బ్యాచ్ అని, కానీ ఆ ఇన్ఫర్మేషన్ మీడియా మాకు ఏం షేర్ చేయట్లేదు దట్ అక్కడ గాంజా బ్యాచ్ ఉంది, వాళ్ళని పట్టుకోండి. ఓకే, సో ఇది ఒకటి. నో లెట్ మీ ఫినిష్. సో ఇది ఒకటి సర్ప్రైజింగ్ థింగ్ ఉంది. అది ఎక్కడైనా అని క్రిమినల్ ఉంటే మీడియాలో ఇమీడియట్లీ చెప్తారు గాంజా బ్యాచ్ అని, కానీ ఆ ఇన్ఫర్మేషన్ మీడియా కూడా మాకు షేర్ చేయాల్సింది యాజ్ పర్ లా. సిఆర్పిసిలో ఉండే, బిఎన్ఎస్ఎస్ఎస్లో ఉంది. ఎనీ సిటిజన్ వాళ్ళు ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే యు ఆర్ డ్యూటీ బౌండ్ యాజ్ పర్ లా, యూ హ్యావ్ టు షేర్ విత్ పోలీస్. సో మీడియాకి అంతా తెలుసు ఎక్కడెక్కడ గాంజా బ్యాచెస్ ఉన్నాయి, కానీ ఇన్ఫర్మేషన్ ఏం షేర్ చేయట్లేదు. ఆగండి ఆగండి ఆగండి. సో దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, ప్రతి క్రిమినల్ని ఎట్లా గాంజా బ్యాచ్ అని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నారు, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్లీ ఐ అగ్రీ, గాంజాది కన్జంప్షన్ ఉంది, దట్ ఈస్ దేర్. సో దాని గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాను దాట్ మేము సప్లయర్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము, అట్లాగే ఎవరైతే తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. అట్లాగే పబ్లిక్కి కూడా మీ మాధ్యమం నుంచి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారు సిర్ఫ్ ఓన్లీ కన్జంప్షనే చేస్తున్నారు వాళ్ళ మీద చట్టం ప్రకారంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ విత్డ్రా చేసుకుని కూడా పరిస్థితి ఉంది, ఆన్ ద కండిషన్ దట్ వాళ్ళు ఫుల్ డి అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. లేదు అట్లా ఏం లేదు. ఐ విల్ నాట్ అగ్రీ విత్ దిస్ థింగ్. నో 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 మీ ఒక 1-2% ఉండొచ్చు, బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ థింగ్ దట్ దెర్ ఇస్ నో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. సి అది చేస్తాము, బట్ దాని తర్వాత వీ నీడ్ టు హ్యావ్ డి అడిక్షన్ ఫెసిలిటీ ఆల్సోనా అంతా. మీకు నేను తర్వాత చెప్తాను మనకి లోడ్ ఎంత ఉంది అండ్ మన దగ్గర ఫెసిలిటీ ఎంత ఉంది. ఐ విల్ టెల్ యూ లేటర్. అది ఆల్రెడీ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి. ఇది గవర్నమెంట్కి ఆల్రెడీ పంపడం జరిగింది ప్రపోజల్స్. సో అక్కడ వాళ్ళు చేస్తున్నారు, దానికి కమిటీ కూడా ఏర్పాటు చేశారు, వాళ్ళు విచారణ కూడా చేస్తున్నారు. దానికి ఉన్నాయి మన దగ్గర కొన్ని డివిజన్స్ది కూడా ఉంది, కొన్ని పోలీస్ స్టేషన్స్ది కూడా ఉంది, వేరే వేరే ఉన్నాయి అవి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే మీడియాకి ఇన్ఫర్మేషన్ మాకంటే ఎక్కువ వస్తుంది. డాక్టర్ చెప్తున్నాడు ఇంటర్ కోర్స్ జరగలేదు, పోలీస్కి ఎలాంటి కూడా దానిలో ఆధారాలు లేవు. ఓకే, బట్ మీడియాకి తెలుసు దట్ అక్కడ రేప్ అయింది, గ్యాంగ్ రేప్ అయింది,
అండ్ దాని తర్వాత గ్యాంగ్ ద్వారా మర్డర్ కూడా చేయడం జరిగింది. డాక్టర్ చెప్తున్నాడు సార్ ఇట్ ఈస్ నాట్ ఏ కేస్ ఆఫ్ మర్డర్. అమ్మాయి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని చెప్పింది దట్ నేను సూసైడ్ చేసుకుంటున్నా అని. అంతా జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మీడియా వాళ్ళు చెప్తున్నారు గ్యాంగ్ రేప్ అయింది, గ్యాంగ్ ద్వారా మర్డర్ చేయడం జరిగింది. దాన్ని మన సమాజం ఎట్లా పోతుంది మనం ఆలోచన చేయాలి మరి. ఆ? మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఏమంటున్నా. ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు అది సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరగలేదు, దెన్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ రేప్? రేప్ కోసం సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఉండాలి కదా, సెక్సువల్ ఇంటర్ కోర్స్ లేదు. దెన్ డాక్టర్ చెప్తున్నాడు అది మర్డర్కి ఏం దాంట్లో ఆస్కారం ఏం లేదు. మరి అమ్మాయి ఆడియో స్టేట్మెంట్లో అమ్మాయి స్టేట్మెంట్లో అది వీడియో ఆడియో రికార్డ్ ఇంతకుముందు చేసింది దెన్ నేను సూసైడ్ చేసుకుంటున్నా. ఈ మూడు ఆధారాలు ఉన్నా కూడా ఈవెన్ దాన్ని సృష్టించి చెప్తున్నారు గ్యాంగ్ రేప్, గ్యాంగ్ మర్డర్. దెన్ దానికి ఏం చేయాలి? అల్టిమేట్లీ దెర్ ఈస్ ఏ ప్రొవిజన్ దట్ ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. వీ షుడ్ నాట్ గో టు దాట్ లెవెల్. ఓకే, సో మీకు కూడా రిక్వెస్ట్ ఉంది, సెన్సేషనలిజం వన్ థింగ్ ఉంటుంది కానీ చట్టం పరంగా ప్రాపర్గా పోవాలి అండ్ మన సమాజంలో పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి, అది కూడా బాధ్యత ఉంది. యూఆర్ ఆల్ మీకు మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అందుకే అంటారు కదా, మీడియా మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉందినా, అది సొంత రెస్పాన్సిబిలిటీ వహించాలి.